నమస్తే ప్రజలారా, రండి. ఇది గోదావరి నది, భద్రాచల టెంపుల్. ఇంతకుముందు నేను వీడియోలో చెప్పినా, మళ్ళీ చూపిస్తా. గోదావరి పక్కనే ఇట్లండి పశువు చచ్చిపోయి ఇక్కడ పడున్నది చూడండి. వాసన మామూలు వాసన కాదు, ఒక రేంజ్లో వాసన. కాబట్టి పవిత్రమైనటువంటి దేవాలయం వెనకాలనే, ఒకటి కనిపిస్తున్నటువంటి దేవాలయం వెనకాల ఇట్లా పశువులు చచ్చిపోయి పురుగుల పడి గోదావరి నది మొత్తం కలుషితం చేసి పడేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత సిగ్గు లేదు. దేవుడి పేరుతో రాజకీయం చేసే ఈ లంగలు ఎవరైతే ఉన్నారో 8 మంది దొంగలు, వీళ్ళకు సిగ్గు లేదు. మరి మూసి ప్రక్షాళన అంటుండే, గోదావరి ప్రక్షాళన ఎవరు చేయాలి? ఈ గోదావరిలో వివిధ కంపెనీల రసాయనాలను కలిపి పాడు చేసింది కాకుండా ఇట్లా గోవులు, పశువులు, మేకలు, కుక్కలు చచ్చిపోయి తీసుకొచ్చి పడేసారు. మీకు వీడియోలో సాక్ష్యం ఇవ్వడం చూపించాం, మళ్ళీ ఒకసారి చూపిస్తాము ముక్కు మూసుకొని. కెమెరామ్యాన్ వీడియో తీసే తమ్ముడు కూడా నేను పోలేకపోతున్నా అంటుండు. ఇగో ఈ రకంగా ఈ దొంగలు మాట్లాడి నాకు ఊపిరి ఆడతలే.